సార్ ఇప్పుడు 1 crore ఫ్లాట్ గానీ హౌస్ గానీ న్యూ నార్మల్ అయింది. సో, సామాన్యుడు ఎఫర్డ్ చేయలేని పరిస్థితి. అయితే కామన్ మ్యాన్‌కి ఇల్లు రావాలంటే సిటీలో ఏ సైడ్ ఎళ్ళొచ్చంటారు? నార్త్ ఆర్ సౌత్? కామన్ మ్యాన్ అనంగానే ఇప్పుడు అంటే సాలరీస్ హ్యావ్ గాన్ అప్, న్యూక్లియస్ ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరు ఎర్న్ చేయటం మొదలెడుతున్నారు. సో యావరేజ్గా ఫ్యామిలీ ఇన్కమ్ హ్యాస్ బికమ్ 20 to 25 lakhs per annum for a family, right? So that would put affordability easily up to a crore, right? దీనికన్నా తక్కువ కావాలంటే యూజువల్గా crore ప్లస్ అబౌవ్ అవుతున్నాయి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ అవటం వల్ల అందరు బిల్డర్స్ హై రైజ్కి అడాప్ట్ అవటము, దానివల్ల కాస్ట్ పెరగటము, ఆ కాస్ట్ పెరగటం వల్ల మార్కెట్ ప్రైస్ కూడా ఉంది. అట్లా కాకుండా ఇంకొద్దిగా sub-crore రేంజ్లోకి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు గో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళగలిగితేనే ఆ పాసిబిలిటీ ఉంటుంది. రాజేష్ గారు, ఏఐ ఫాస్ట్గా ఇదవుతుంది. సో కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఏఐ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అంటే ఏఐ అనేది లేటెస్ట్ టెక్నాలజీ, రైట్, దట్ ఈస్ కమింగ్ అవుట్. కన్స్ట్రక్షన్ రంగం టిపికల్గా ఏంటంటే టెక్నాలజీ యూసేజ్ని టిపికల్గా లాస్ట్గా అడాప్ట్ చేసుకునే రంగం అండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే హార్డ్ బ్రిక్ అండ్ మోటార్ ఉండదు, తర్వాత ప్లాన్స్ కూడా డిజిటల్ ప్లాన్స్ ఉంటాయి, చూడాలి, చూసి కన్వర్ట్ చేయడం అనేది ఫిజికల్, మోస్ట్లీ అనే ఫిజికల్ నేచర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏఐ రంగంలో ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్కి అడ్జసెంట్ స్పేస్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మేనేజ్ చేసే స్పేస్, ఆ స్పేస్లో చాలా ఏ టెక్నాలజీస్, ఏ సొల్యూషన్స్ వచ్చేసినాయి. అంటే లాట్ ఆఫ్ డేటా, ఎక్కడ డేటా బాగా జనరేట్ అవుతుందో ఆ డేటాని అనలైజ్ చేయడానికి ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది బాగా అడాప్ట్ అవుతుంది. కాబట్టి ఏ రంగం ఆ స్పేస్లో అడ్జసెంట్ స్పేస్లో కన్స్ట్రక్షన్ స్పేస్లో వచ్చిందంటే 3-4 ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాన్స్ డిజైన్ చేయాలంటే ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఉంటాయి. ఆర్కిటెక్చరల్ డిజైన్స్కి ఇప్పుడు ఏ రంగం చాలా ఫాస్ట్ అయింది. అంటే కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వటము, మనం కాన్సెప్ట్ ఇస్తే రూమ్ని కాన్సెప్చువల్గా క్రియేట్ చేయటము, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టూల్స్ చాలా వచ్చేసినాయి బాగా. సో దానివల్ల ఏంటంటే టైమ్ టు డిజైన్ హ్యాస్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. యూజువల్గా 3 months పట్టేది ఇప్పుడు 2 to 3 weeksలో మనం హ్యాండిల్ చేయగలిగిన సిచ్యువేషన్కి వచ్చింది. అది ఒక క్రియేటివ్ సైడ్. దాని తర్వాత ప్లాన్స్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి, పెద్ద ఏ సొల్యూషన్స్ ఏం లేవు. బట్ సేల్స్ రంగంలో, అంటే రియల్ ఎస్టేట్ సేల్స్ రంగంలో ఏఐ సొల్యూషన్స్ బాగా వచ్చినాయి. అంటే టెలికాలింగ్లో కానీ, కాల్ టు ఫాలో అప్స్ కానీ, వాట్సాప్ మెసేజింగ్ కానీ, అంతా సొల్యూషన్స్ హ్యావ్ కమ్ వేర్ ఎంటైర్ సేల్స్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంట ఏఐ టూల్స్ తోటి మనం చేసుకోగలిగేది. దానివల్ల ఏంటంటే బిల్డర్కి చాలా చాలా అంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ కాకుండా, అంటే మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, అంటే మనుషులతో మాట్లాడటానికి, బట్ రూడిమెంటరీ వర్క్ ఉంటుంది చూసారా, అది మెషిన్స్ మీద ఇట్లా ఏఐ సొల్యూషన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా ఉపయోగమైన ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది బిల్డర్స్కి. అది దాని తర్వాత కన్స్ట్రక్షన్ అప్పుడు ఎస్టిమేషన్స్ చేయటము, సరిగ్గా ప్రాపర్గా చేయటము, నిజంగా ఎంత అవసరం అవుతుంది, మెటీరియల్ ఎంత అవసరం అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఇంజనీర్స్ మీద డిపెండ్ కాకపోయినా, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బట్ ఏ సొల్యూషన్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయటము, తీసుకోవటం అనేది పాజిటివ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. రాజేష్ గారు, ప్రీ లాంచ్ ఆఫర్స్ ఈ మధ్య కొంత వివాదాస్పదం అవుతున్నాయి. రెరా కూడా రెస్పాండ్ అయింది. సో దాని మీద ఎట్లా మీరు కస్టమర్స్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ టిపికల్గా సార్ ప్రైమర్లీ వచ్చేది ఏంటంటే వెన్ ఎ బిల్డర్ హ్యాస్ ఎ నీడ్ ఫర్ సమ్ ఫండ్స్, బ్యాంక్ సపోర్ట్ చేయదు ఈ ఫండ్స్కి, ఇండివిజువల్ తన ఓన్ సోర్సెస్ నుంచి రావు ఆర్ ఇన్వెస్టర్స్ నుంచి రావు అని అనుకున్న వాటిలో యూజువల్గా ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు జరగడం. అది ప్రైమర్లీ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం యూజ్ చేస్తున్న ఆఫర్స్. ఇది ఎట్లా మార్కెట్లోకి వెళ్తాము, వన్ టైం పేమెంట్ అని తీసుకోవటము, కస్టమర్ కూడా ఏంటంటే ₹1,00,00,000 చేసే ఫ్లాట్ మనకి కంగారేం లేదు, ఇప్పుడే అవసరం లేదు, 50 లక్షలకే దొరుకుతుంది, మనం 3 నెలలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆగొచ్చు, కంగారేం లేదు, మనకి ఒకసారి పే చేస్తే సరిపోయింది అని చెప్పి ఉన్నదంతా డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేది అన్నారు. రెరా అనే స్పెసిఫిక్ లా ఎందుకు తీసుకొచ్చారంటే ఇటువంటి వాటిని ఆపటానికి కోసమే తీసుకొచ్చిన ఇది. రెరా కూడా అంటే రిస్ట్రిక్ట్ చేసేది అంటే బిల్డర్స్ని అన్లెస్ అప్రూవల్ ఉండి, రెరా అప్రూవల్ ఉండి, అంటే స్టాచ్యుటరీ అప్రూవల్స్ ఉండి, బిల్డింగ్ ప్లాన్స్, పర్మిషన్స్, ఫైర్ నార్మ్స్ అన్ని పర్మిషన్స్ ఉన్న తర్వాత మళ్ళీ రెరా కూడా రిజిస్టర్ చేసి రెరా అప్రూవల్ ఉన్న తర్వాతే మార్కెట్లోకి వెళ్ళాలనేది రెరా యొక్క ఇంటెన్షన్. ఇది చేయకుండా ముందే ఫ్రీ లాంచ్కి వెళ్ళటం అనేది బిల్డర్ పరంగా అయితే చట్టవిరుద్ధంగా నేరం. కస్టమర్స్ కూడా రెరా ఉంటేనే కొనుక్కోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. లేకపోతే రిస్క్, దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అట్ రిస్క్ కిందే పరిగణించాల్సింది, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అని.